బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుది శ్వాస విడిచారు. దక్షిణాది చిత్రాల్లో సరోజాదేవి నటించారు. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు అందిస్తారు. సుబ్బారావు. చంద్రిక ఈ రోజు ఉదయం బెంగళూరులోని స్వగృహంలో బి సరోజాదేవి కన్నుమూశారు. నిన్న కోట శ్రీనివాసరావు మరణంతో దిగ్భ్రాంతికులు అయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రోజు ఒక సీనియర్ నటి అలాగే లెజెండరీ యాక్టర్స్ అనొచ్చు ఆవిడ దూరం అవటం అనేది నిజంగానే ఒక బాధాకరమైన విషయం. అలాగే చిత్ర పరిశ్రమకి ఇది ఒక కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే తను దక్షిణాది భాషలన్నింటిలో టాప్ స్టార్స్ అందరితో కలిసి యాక్ట్ చేసి ఉన్నారు ఈ సరోజ. నిజానికి ఆవిడ గురించి చెప్పాలంటే అసలు తను కన్నడలో తన మొట్టమొదటి సినిమా మహాకవి కాళిదాస 1955 లో ఆయన ఆ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు విషయానికి వస్తే ఎన్టీఆర్ ఆవిడని తెలుగు తెరకు పరిచయం చేశారు పాండురంగ మాత్యం 1957 అనే సినిమాలో. అలాగే తమిళ్లో ఎంజి రామచంద్రన్ తో దాదాపు ఒక 25 ఫిలిమ్స్ లో ఆవిడ కలిసి యాక్ట్ చేయటం, అందులో మెజారిటీ సూపర్ డూపర్ హిట్లు కావటం. ఈవెన్ తెలుగులో కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో కాంబినేషన్ లో ఆవిడ యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సినిమాలు ఈ రోజుకి టీవీలో వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాము. అలాంటి ఒక గొప్ప నటి దూరం అవడం అనేది నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక విధంగా చెప్పాలంటే తీరని లోటు అని చెప్పాలి విజయ చంద్రిక. ఓకే సుబ్బారావు, థ్యాంక్ యూ.